నేను రెగ్యులర్గా దాల్ రైస్ కుక్ చేసుకుంటాను ఫర్ మై లంచ్. ఆ దాల్ రైస్లో నేను మసూర్ దాల్ అండ్ మూంగ్ దాల్ యాడ్ చేస్తాను. లైట్గా దీన్ని రోస్ట్ చేస్తాను. ఇలా రోస్ట్ చేయడం వల్ల నాకేమి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలా సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు. ఈ దాల్ రైస్ రెగ్యులర్గా డైలీ బేసిస్ మీద తిన్నా సరే. అండ్ 1 సెకండ్, ఇదిగోండి దాల్ రైస్. ఇందులోనే కొన్ని మెంతులు వేసాను, ఉసిరికాయ, ఒక ఉసిరికాయతో కూడా కలిపి ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తా. అండ్ ఇటు వచ్చేసి ఇది రాగి జావ కోసం ప్రిపేర్ చేస్తున్నా. అండ్ ఒంటరిగా ఉండడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇక్కడైతే నేను కుంకుడుకాయలు కొడుతున్నాను. నిన్న రాత్రి సగం కొట్టే, ఇంకా సగం ఉన్నాయి. ఇలా ఉంది ప్రజెంట్ నా హాల్ సిచ్యువేషన్. దీన్ని నేను క్లీన్ చేయకపోయినా నన్ను ఎవరు క్వశ్చన్ చేయరు. నో వన్ ఈజ్ క్వశ్చనింగ్. దట్స్ ఫ్రీడమ్. ఓకే, దట్స్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ alone.